ఈజ్ అ ఫాదర్. ద ఫాదర్ ఈజ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద హౌస్. తండ్రి అనేవాడు ఇంటికి ప్రవక్తగా ఉన్నాడు. అంటే దేవుని స్వరాన్ని విని దేవుని ఆదేశాలను కుటుంబానికి చేర్చేవాడు తండ్రి. పిల్లలు కనగానే తండ్రి అయిపోవడం కాదు. నో, ఇట్స్ ఈజీ. బికాస్ టు హ్యావ్ అ చైల్డ్ ఇట్ ఓన్లీ టేక్స్ ఎ మేల్, బట్ టు ట్రైన్ అప్ ఎ చైల్డ్ నీడ్స్ అ ఫాదర్. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు నర్చర్ అ చైల్డ్ యూ నీడ్ అ డాడ్. దిస్ ఇస్ వరల్డ్ డిఫరెన్స్ దాట్. ఓ బిడ్డను కట్టాం, ఏ మగాడైనా కనేస్తాడు. కానీ ఆ బిడ్డని ట్రైన్ చేయాలి అంటే ఒక తండ్రి అవసరం. ఆ బిడ్డని ప్రేమలో పెంచి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఎదిగింపజేయాలి అంటే అది ఒక నాన్నే చేయగలడు. తేడా ఉందంటే చిన్న తేడా ఉంది, లేకపోతే అన్ని మాటలు ఎందుకుంటాయి. So father is a prophet. Today I want to ask this question to all of us. Are we hearing the Lord? Most of the families I see, the lady prays. భార్య తల్లి చాలా ప్రార్థన పరురాలు అంటారు. తండ్రికి ఏమైంది? చేయాల్సింది నీవు నేను కదా. అసలు దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం పెట్టుకోవాల్సింది నీవు నేను కదా. Because God always said, I'm the God of Abraham, Isaac and Jacob. He never said, I'm the God of Sarah, Rachel, Rebecca, whatever. ఎక్కడ కూడా అనలేదు. So it's a serious question to all of us as dads, as fathers. మనం దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా లేదా? లేకపోతే మనం విఫలమయ్యేమో. బోల్డ్ అని సంపాదించవచ్చు, పెద్ద ఇల్లు కట్టవచ్చు, నీ బిడ్డలకి ఒక్కొక్క రూమ్ ఇవ్వచ్చు, దాంట్లో కావాల్సిన అన్నీ ఇవ్వచ్చు, మర్సిడీస్ బెంజ్ కొనవచ్చు, ఆడీ కొనవచ్చు. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఆర్ యూ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్? అదర్వైజ్ యూ హ్యావ్ ఫెయిల్డ్ యాజ్ అ ఫాదర్. ఎందుకంటే బిడ్డల్ని ఇచ్చిన వాడు బిడ్డల కొరకు, బిడ్డల పట్ల ఒక భవిష్యత్తును ఆలోచించి పెట్టాడు. ఆ బిడ్డల పట్ల ఒక పర్పస్ని ఉద్దేశించి పెట్టాడు. ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశము నెరవేరాలంటే, ఉద్దేశంలో ఆ ప్రణాళికలో వాళ్ళు అడుగు పెట్టాలంటే అదేదో నీకు తెలియాలి. అది తెలియాలంటే నీకు చెప్పేవాడు ఒక్కడే, ఆ బిడ్డల్ని ఇచ్చినవాడు చెప్తాడు. ఆయనతో ఒక సన్నిహితమైన సంబంధం లేకపోతే నీకు ఆయన చెప్పడు, నీకు తెలియదు, బిడ్డలు అలాగే ఎదిగిపోతారు. కానీ పెంపకం అనేది ఉండదు. Fathers are missing their mark is because they are not able to hear the voice of God.